G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా ఘనంగా 2024 నూతన సంవత్సర ప్రారంభ కార్యక్రమాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ చిర్లా జగ్గిరెడ్డి. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో దేదీప్యమానంగా సాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు. చినముషిటివాడ శ్రీ వెంకటాద్రిపై వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం నందు విశేష పూజల్లో పాల్గొన్న భక్తులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవి సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించిన మాజీ మంత్రి కొణతల. 32 మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించిన విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుంటే ఎందుకు ఆపలేదని ప్రశ్నించిన రామకృష్ణ. ఎస్టీ గ్రూప్ చైర్మన్ కాండ్రేకుల శ్రీరామ్ ఆధ్వర్యంలో కన్నుల పండగగా సాగిన ద్వారకాధీశకు శ్రీకృష్ణుడి పుష్పాభిషేకం. అనకాపల్లి గౌరపాలెం శ్రీ గంగా పరదేశం ఆశ్రమంలో నిర్వహించిన కనకదుర్గ అమ్మవారి చెల్లి యాగంలో పాల్గొన్న భక్తులు. చిర్లా స్వగృహం వద్ద ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. చిర్లా దంపతులకు వేదాశీర్వచనం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు కోనసీమ తిరుమల వాడపల్లి మందపల్లి ఆలయ పండితులు. నియోజకవర్గ నలుమూలల నుండి తరలివచ్చి ప్రభుత్వ మరియు శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రభుత్వ చిర్లా జగ్గిరెడ్డి. కొత్తపేట నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే అందరికీ క్రిస్మస్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గడిచినటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అందించేటువంటి సంక్షేమ ఫలాల ద్వారా నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉన్నారు. అలాగే రాబోయేటువంటి సంవత్సరంలో కూడా ప్రతి ఒక్క కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ప్రతి ఒక్క రైతు గాని, మహిళలు గాని, ఉన్నటువంటి యువతరం గాని అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ మీ చిర్లా జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. అన్ని వైష్ణవ దేవాలయాల్లో ప్రతి ఏటా నిర్వహించే ధనుర్మాస ఉత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ దశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిటివాడ శ్రీ వెంకటాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతినిత్యం స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అలాగే సోమవారం ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చూడముచ్చటగా నవనీత అలంకరణ గావించారు. వేడుకల్లో భాగంగా ప్రతిరోజు తెల్లవారుజామున ఆలయ కళ్యాణ మండపం భక్తులచే పండితులు తిరుపతి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆలయ ప్రధాన అర్చకుడు మహంతి రామానుజాచార్యులు, ధర్మకర్త ఎంఎస్ రాజులు మాట్లాడుతూ వేడుకల విశేషాలను వివరించారు. శంకుస్థాపన జరిగింది. అలాగే దినదినాభివృద్ధి వేళ ఇంత మహాక్షేత్రంగా డెవలప్ అయ్యి ఇలా ఉత్తరాన తిరుపతిగా డెవలప్ అవుతుంది. స్వామివారు ఆ రోజున ఆశీర్వాదం ఇచ్చారు. ఆయన ఆశీర్వాదం మాకు అందరికీ ఉండాలని మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతాను. సేవ జరుగుతూ ఉంటే వైకుంఠ ఏకాదశి జరిగింది అయితేనే ఈరోజు చేసుకుంటున్న విశేష పాత్రం మొదలుకొని ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా కొత్త విశేష పాత్రం సందర్భంగా స్వామివారికి విశేషంగా 27 కేజీలు వెన్నతో నవనీత సేవ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగిందనమాట. ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరికీ కూడా ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే ఈ నవనీత సేవలో స్వామిని సేవించుకోవడం వల్ల కుటుంబం అంతా సంతోషంగా, ఆనందంగా, పిల్లలందరూ అభివృద్ధికి వస్తున్నారు, వ్యాపార వ్యవహారాలు బాగున్నాయని ప్రగాఢమైన విశ్వాసంతో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈరోజు స్వామిని సేవించుకొని తరిస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవస్థానం చక్కగా 2 ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేసి ప్రత్యేకమైన డోనర్స్తో చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా విశేషమైన ప్రసాదాలను పెట్టి భక్తులందరికీ కూడా ఉచిత దర్శన సదుపాయాన్ని కల్పిస్తూ భక్తులందరికీ అనేక రకాల దేవస్థాన సేవలు అందిస్తూ ఉంటుందన్నమాట. ఇందులో భాగంగానే మనం వస్తున్న 7వ తారీఖు నాడు ఆదివారం నాడు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం, సుదర్శన హోమ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. సుమారుగా 10,000 మంది ఆడవాళ్ళ చేత కుంకుమ పూజ చేయించడం, 20,000 మంది దాకా అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నమాట. మహాపూర్ణాహుతి కార్యక్రమంతో సుదర్శన హోమ పూజ చేసుకోవడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ ఎటువంటి టికెట్లు లేకుండా అందరికీ ఉచితంగానే కుంకుమ పూజ కార్యక్రమాలు ఏర్పాట్లు జరుగుతుంది. దేవస్థానం వాళ్ళు సామగ్రి అంతా ఇచ్చి వైభవంగా చేస్తారన్నమాట. అవకాశం వాళ్ళ భక్తులందరూ కూడా 7వ తారీఖు ఆదివారం కార్యక్రమంలో పాల్గొని తరిస్తారని.
అనకాపల్లి గౌరపాలెం మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఘాట్ దగ్గర మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు ఏ ప్రభుత్వానికి ఇవ్వలేని మెజారిటీ ఈ ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చారని, కానీ దాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారని మీడియా ద్వారా తెలిపారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నీరుగా ఆయన చేసిన అభివృద్ధి బాటలను ఈ ప్రభుత్వంలో పూర్తి చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. కానీ ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదని పరిస్థితి ఏర్పడిందని ఈ ప్రభుత్వం అన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటులో అభివృద్ధి, మెట్రో రైల్ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఒక పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మీడియా ముందు తెలిపారు. 32 మంది ప్రాణత్యాగాలు చేసి సాధించిన విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం బడా కార్పొరేట్ వ్యక్తులకు అమ్మేస్తుంటే ప్రభుత్వం కమ్ము కాస్తుందని అన్నారు. ప్రజలు ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీని తూట్లు పొడిచారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కొణతాల లక్ష్మీనారాయణ, గండి రవి, గొల్లా బాబు, పీలా నాని, బుద్ధా రాజేష్, కొణతాల బాలబాబు, కాండ్రేగుల చందు, కొణతాల రామకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. నీ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజల 50 మంది రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులు, యువత, అన్ని రంగాల మహిళలు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని, ఈ ఏడాది రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ఆ భగవంతుని కోరుతూ మీ ద్వారా ప్రజలకు నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది రాష్ట్ర చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి ఏడాదిగా రూపొందబోతూ ఉంది. ఎందుకంటే మనం గతంలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక ద్వారా రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఈ ప్రాంతానికి అమలు చేస్తామని చెప్పినటువంటివి సాధించుకోవడానికి పోలవరం కానీ, ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కానీ, అదేవిధంగా అనకాపల్లి నుంచి విశాఖ భీమిలి వరకు మెట్రో రైల్వే తీసుకురావడానికి గురించి కానీ, వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి గురించి కానీ చాలా రకాలైనటువంటి ఆందోళన కార్యక్రమాలు గతంలో చేయటం జరిగింది. రాష్ట్రంలో 2019లో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం 2024 ముగింపు నాటికి జగన్మోహన్ రెడ్డి పాలనలో సర్వతోముఖాభివృద్ధి సాధించగలదని పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్ అన్నారు. సోమవారం ఉదయం రాంపురంలో జరిగిన ఆంగ్ల సంవత్సరాది ఆరంభ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రముఖులతో పాటు ఉమ్మడి జిల్లాలకు చెందిన పలువురు నాయకులు వేడుకల్లో పాల్గొని ఎమ్మెల్యేకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక వైసీపీ నేత జయరాం, మార్కెట్ కమిటీ చైర్మన్ కోడిగుడ్ల దేవిసాంబతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నేటి వరకు సాధించిన విజయాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో తప్పక సర్కార్ మరొకసారి అధికారంలోకి వస్తుందని, తద్వారా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్కారం. ముందుగా మా అందరి ప్రీతం నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదే రకంగా మా పెందుర్తి నియోజకవర్గ ప్రజలకు, మరి ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా కోసం కష్టపడి ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా వారు అనుకున్నటువంటి గోల్స్ని రీచ్ అయ్యేటువంటి విధంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ 2024లో అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా అయ్యి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ కూడా మళ్ళీ సంక్షేమాన్ని అందించేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పూర్తి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ప్రతి ఒక్కరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలి నూతన సంవత్సరంలో అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ, మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం గ్రామంలో ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ఇంటి ఆవరణంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే పర్వత అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే పర్వతికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆప్యాయంగా పలకరించి తాను ఏర్పాటు చేసిన విందు స్వీకరించి వెళ్లాలని కోరారు. భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావడంతో ఎమ్మెల్యే పర్వత నివాసం జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా గ్రామంలో వీధులన్నీ జనసమూహంతో కిక్కిరిసిపోయాయి. తమ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ని పలువురు నాయకులు భారీ గజమాలతో పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్ పార్టీ అనకాపల్లి జిల్లా పబ్లిక్ వింగ్ అధ్యక్షులు, పార్టీ పట్టణ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వై జంక్షన్ వద్ద గల సాయిబాబా కార్యాలయం నందు నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో సాయిబాబా పాల్గొని కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏ కార్యక్రమంలో మండల, పట్టణ వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొని సాయిబాబాను పూలదండలు, శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు జన్నకుట్టి సూరిబాబు, సలికే అచ్చయ్య, బుచ్చిరాజు, కాళ్ల నోకరాజు, నెలపర్తి నాగరాజు, లావేటి సన్యాసిరావు, వార్డు మెంబర్లు కోపిశెట్టి మోహన్, పీరాది రాజు, తుమ్మలపల్లి సతీష్ మరియు మజ్జిరాము, బొక్కా గోవింద్, గారా రమేష్, షాహిద్, రత్నకుమార్, పండు తదితరులు పాల్గొన్నారు. సూర్యన్న యూత్, అచ్చయ్య యూత్ సభ్యుల సందడితో సాయి ఆఫీస్ పండుగ వాతావరణంగా మారింది. ఈ సందర్భంగా దగ్గుపల్లి సాయిబాబా మీడియాతో మాట్లాడారు. 2024 స్వాగతం పలుకుతూ పాయకరావుపేట అనకాపల్లి జిల్లా ప్రచార వింగ్ అధ్యక్షులైనటువంటి దగ్గుపల్లి సాయిబాబా నేను ఈ ఆఫీస్ దగ్గర వచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నూతన సంవత్సరంలో పాయకరావు నియోజకవర్గంతో పాటు వైఎస్ఆర్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, పార్టీకి అనుబంధ సంస్థ విభాగాల అధ్యక్షులు అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరం 2024 ఎంతో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టేటువంటి తన్ను ఆయన చేసిన సంక్షేమ పథకాలే 2024లో మరొకసారి ఆయన ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున, మా నాయకుల తరఫున, అభిమానుల తరఫున కూడా ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యవసాయంలో కానీ, వ్యాపారంలో కానీ, పారిశ్రామికంగా కానీ, విద్యలో కానీ. సబ్బవరం మండలంలోని మొగలిపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి గండి బాబ్జీ స్వగృహంలో నూతన సంవత్సర సందడి కోలాహలంగా జరిగింది. పరవాడ, పెందుర్తి, సబ్బవరం మండలాలకు చెందిన బాబ్జీ అభిమానులు, టీడీపీ నాయకులు, ఇతర పార్టీల నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి బాబ్జీని సత్కరించి నూతన సంవత్సర కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, తమ శ్రేయోభిలాషులకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజాభిమానం ఎంతో విలువవుతుందని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంతమంది అభిమానులు, శ్రేయోభిలాషులు సంపాదించుకోవడం తమ పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే యువ నాయకుడు బాబ్జీ తనయుడు గండి వంశీ దీపక్ కూడా వివిధ ప్రాంతాల నుండి అభిమానులు తరలివచ్చి నాయుడు విశేష తెలియజేశారు. మొగలిపురంలో నాయకులు, కార్యకర్తలతో కొత్త సంవత్సరం సందడితో పండగ వాతావరణం నెలకొంది. 2024 ఎన్నికల్లో ఈ వైసీపీ రాక్షస పాలనను తరిమికొడదామని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. 2024 నూతన సంవత్సర వేడుకలు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. శుభాకాంక్షలు. అలాగే మా జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా మేము ఏర్పాటు చేసిన ఆత్మీయ విందుకు వేలాదిగా తరలి వచ్చి ఇక్కడ మాతో పాటు సెలబ్రేట్ చేసుకున్న మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే ఈ నూతన సంవత్సరంలో ఈ జనాలను బట్టి పీడిస్తున్న ఈ దుర్మార్గ పాలన పోయి జనసేన, టీడీపీ మంచి పాలన, ప్రజలను మెచ్చుకునే పాలన అండ్ ప్రజలకు కావాల్సిన పాలనే కంపల్సరీ
ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి హయ్యెస్ట్ మెజారిటీతో మొట్టమొదటిగా ఇది అందరికీ రాష్ట్రానికే చూపిస్తామని చెప్పి మీ అందరికీ వన్స్ అగైన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, వైసీపీ నాయకులు, రిటైర్డ్ తహసీల్దార్ కోలా సత్యనారాయణ, మాజీ ఎంపీపీ పేపకాయల సత్యనారాయణ, కరెడ్ల కృష్ణార్జున మరియు దాదాపు 300 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందం, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళలు, పెదపూడి మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, రామేశ్వరం గ్రామ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అనపర్తి నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, పెదపూడి మండల జనసేన నాయకులు, కార్యకర్తలు, రామేశ్వరం గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ముఖ్యమైన పద్ధతిగా ఉండదు. ఎవరి మీద రుబాబు గట్రా చేయరండి, అందంగా పోతారా. కానీ మా రామకృష్ణారెడ్డి గారు అంటే మాకు నియోజకవర్గంలో మాకు చిన్న పని ఏదన్నా చెప్పిన రాత్రి 12 గంటలు వేసి వెళ్ళి చెప్పిన సరే ఆ పని తప్పకుండా అతను మాకు ఎవరంటే వెళ్ళండి సత్యబాబు గారు పంపారంటే ఆ పని చేయవలసిందే. ఆయన మేము ఎమ్మెల్యేగా మేము అనుకోవట్లేదు, మా ఇంట్లో కుటుంబ సభ్యులుగా మేము చూసుకుంటాం రామకృష్ణారెడ్డి గారిని. కానీ ఆయన మాకు ఇచ్చిన భరోసా మామూలు భరోసా కదండి. మా తల్లిగా వీళ్ళంతా ఉన్నారు. ఇవాళ 6 నెలలు మట్టి ఏ కొంప వదలకుండా ఇంటింటికి తిరిగి చెప్తున్నారు. వీళ్ళు ఏంటనుకో తెలుగుదేశం మేనపెట్టి తీశారు, వైఎస్ఆర్ వచ్చిందని మనకి ఇది జరిగింది, మనకి ఇది రాసి వచ్చింది, అది రాసి వచ్చింది అని చెప్పుకుంటా ఇలా తిరుగుతుంటే మహాతల్లి వీళ్ళకి పాదాభివందనం చేయాలి. ఎందుకంటే 6 నెలలు, ఒక్కరోజు 2 రోజులు కాదు, 6 నెలలు ఈ అవకాశం ఇచ్చి నాకు పెద్దలకి అందరికీ నమస్కారం అండి, ధన్యవాదాలు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో 2 రోజులుగా అక్కడ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మరో 2 రోజుల పాటు పొడిగించి ఇవాళ మనకు ఆ వేదిక లేకుండా చేయడం కూడా జరిగింది. నిన్న సాయంత్రం వరకు అక్కడ ఎటువంటి కార్యక్రమం లేదు ఈ రోజు. కానీ రాత్రికి రాత్రే మరలా ఆ కార్యక్రమాన్ని పొడిగిస్తూ వాళ్ళు మనకు ఆ స్థలం లేకుండా చేస్తే ఇది ఆగిపోతుందని ప్రయత్నం చేయడం జరిగింది. కానీ భగవంతుడు అనేవాళ్ళు అక్కడ ఉన్నారు. మంచి కార్యక్రమాలకి భగవంతుడి సహాయం ఎప్పుడూ ఉంటుంది, ప్రజల సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ ఈ స్థలాన్ని దానికన్నా అత్యద్భుతంగా ఇవాళ ఇక్కడ గ్రామ నాయకులందరూ తీసుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకునే పరిస్థితి రావడం జరిగింది. మరి మొన్న రంగాపురంలో జరిగిన విషయాన్ని కూడా ఒకసారి పరిశీలన చేస్తే అక్కడ సాయిరాజు గారు, అదేవిధంగా గ్రామ ఎంపీటీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ పార్టీలో చేరుతూ అనేక మంది కార్యకర్తలు జాయిన్ అవుతూ ఉంటే ముందు రోజు ఎంపీటీసీ సభ్యుని కిడ్నాప్ చేసి మరుసటి రోజు కార్యక్రమం జరగకుండా చేయాలని ప్రయత్నం చేయడం కూడా జరిగింది. ఆ విషయం ముందు రోజు నా దృష్టికి రావడం, నేను అక్కడ గ్రామ నాయకులందరినీ అలర్ట్ చేయడం, వారిని ఎంపీటీసీ గారిని జాగ్రత్తగా సంరక్షించుకోవడం, మరుసటి రోజున యథావిధిగా సభ నిర్వహించడం జరిగింది. ఆ రోజు సభకి మరి రాజప్ప గారు కూడా రావడం జరిగింది. ఈ విధంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం పరిధిలో వివిధ ప్రాంతాల నందు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు పురస్కరించుకుని వివిధ కాలనీల అసోసియేషన్ సారథ్యాన పలు ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ దిశలో గోపాలపట్నంలోని మాజీ జడ్పీటీసీ పారిశ్రామికవేత్త కంచిపాటి కాశీ విశ్వనాథ నాయుడు స్వగృహంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు హాజరయ్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో విశ్వనాథం మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం ప్రజారంజకమైన పాలన అందించే ప్రభుత్వం రావాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తాను కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జామి గంగునాయుడు, ఎర్ర నాగరాజు, ఉగ్గిన గోవింద్, జుత్తాడ రాజు, లెక్కల కిషోర్, గండి భూషణరావు, ఉరుకోటి మహాలక్ష్మి, ఆళ్ల పైడరాజు, బొండపల్లి సత్యం, గొర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 24 నూతన సంవత్సరంలోకి మన జీవన ప్రయాణం ప్రవేశించింది. ఈ రోజున ఈ నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యంగా మన ప్రాంత ప్రజలు, మన నియోజకవర్గ ప్రజలు, అలాగే మన జిల్లా ప్రజలకు సంబంధించి నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, మన ప్రాంతం అభివృద్ధి జరగాలి. మన ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కూడా వారి భాగస్వామ్యం ఉండాలి.
ప్రభుత్వం నుంచి కూడా మంచి సహకారం జరగాలి. మన ప్రాంత అభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాలి. మన విశాఖపట్నం పేరు ప్రఖ్యాతులు ఇంకా ఆర్థికంగా సామాజికంగా ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ నగరం అభివృద్ధి చెంది దాని తాలూకా ఫలాలు అటు వ్యవసాయకంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. మన ప్రాంత ప్రజలందరూ కూడా నిరంతరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి నేను ఈ నూతన సంవత్సరం సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మంచి ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ హ్యాపీ న్యూ ఇయర్. అనకాపల్లిలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు ఎంవీఆర్ బిజీగా గడిపారు. సోమవారం పట్టణంలోని నరసింగారావుపేటలో గల ప్రధాన కార్యాలయం నందు ఎంవీఆర్ ను కలిసేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు విచ్చేశారు. వీరితో పాటు మహిళలు, దివ్యాంగులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సంఘ నాయకులు వచ్చారు. వీరందరినీ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు విచ్చేసిన వారందరూ ముత్యాల వెంకటేశ్వరరావు తాలూకా వ్యక్తిత్వాన్ని, అభిమానాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మా జీవితాలు ఎంత బాగుపడతాయని ఆకాంక్షించారు. సంజుబాబు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వచ్చిన వారికి అల్పాహారం, తేనెటీను అందించేందుకు ఎంవీఆర్ సేవా సభ్యులు, యువసేన సభ్యులు, సంజుబాబు టీం తదితరులు తలమునకలాయి వ్యవహరించారు. పార్వతీపురం మన్యం జిల్లా చిన్నమేరంగిలో కురుపాం ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి క్యాంపు కార్యాలయ ఆవరణంలో సోమవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, గరుగుబిల్లి, జిఎం వలస మండలాల వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత రాజులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా గెలిపించాలని, రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించి విజయకేతనం ఎగరవేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేలాది మంది అభిమానుల మధ్య ఎమ్మెల్యే కేక్ ను కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సుమారు 2800 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారు. స్థానికేతరుల ప్రజాప్రతినిధులు వలన పిఠాపురం నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని, స్థానికేతరులను 2024లో ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. 2024 నూతన సంవత్సర వేడుకలో పిఠాపురం పాత తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే వర్మకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వర్మ నూతన సంవత్సర కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో విందును ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్మకు శుభాకాంక్షలు తెలియజేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తండోపతండాలుగా తరలివచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వేలాదిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావడంతో పిఠాపురం మున్సిపల్ కార్యాలయం మెయిన్ రోడ్ అంతా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ 2019లో ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి పిఠాపురం నియోజకవర్గ ప్రజల కష్టాల్లో అన్ని విధాలుగా అండగా ఉన్నానని, మరొక్కసారి పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రజలు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. మరి మా ఆఫీస్ అడితిలో, పాత ఆఫీస్ అడితిలో రంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మరి అదేవిధంగా ప్రజలు, కార్యకర్తలు తండోపతండాలుగా వేలాది మంది మరి ఈరోజు వచ్చి మమ్మల్ని విష్ చేసి విందు ఆరగించి తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, మరి ఇక్కడ ఈ పిఠాపురంలో ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ గెలవాలి అనే ఒక పట్టుదలతో కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా ఎంతో పట్టుదలతో ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, పిఠాపురాన్ని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని మరి ప్రజలు, కార్యకర్తలు ఊళ్ళూరుతున్నారు. స్థానిక అభ్యర్థిగా ఓడిన మరుసటి రోజు నుంచి ఈ నియోజకవర్గాన్ని వదలకుండా ప్రజల కష్టాల్లో, ఎప్పుడు ప్రజా ఆందోళనలో, రైతుల కష్టాల్లో ఎప్పటికప్పుడు పోరాడుతూ నిరంతరం
పిఠాపురం నియోజకవర్గంలో కరోనా వచ్చినప్పుడు కూడా ఈవేళ ఓట్లు అడిగి మనుషులు ఎవరూ కూడా కరోనా సమయంలో కనపడలేదు. ఒక్క వర్మే కరోనా వచ్చినప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలకు అండగా. కాకినాడ జిల్లా ప్రతిపాడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 యాక్ట్ 27/23 చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్ ప్రజా సంఘాలతో కలిసి ప్రతిపాడు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ చట్టం వల్ల సామాన్య ప్రజల న్యాయానికి దూరం అవుతారని, రెవెన్యూ కోర్టుల్లో ఇప్పటికే ప్రజలకు ఎంత మేరకు న్యాయం జరుగుతుందో తెలియని విషయం కాదని, ఈ చట్టం పెట్టుబడిదారులకు, కార్పొరేటర్లకు ఉచితంగా భూమి పంపిణీ కోసం ఉద్దేశించిందని తెలిపారు. వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని ఐలాజ్ నాయకులు బుగతా శివ డిమాండ్ చేశారు. ఈ చట్టం రద్దుకై రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఉద్యమిస్తున్నారని, ప్రజలు కూడా ఈ చట్టం రద్దుకై కలిసి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐలాజ్ నాయకులు బుగతా శివ, అవసరాల దేవి, ప్రజా సంఘాల నాయకులు సింహాచలం, లచ్చబాబు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. వెంటనే రద్దు చేయాలి. దీనివల్ల పేద సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ఎకరం 2 ఎకరాలు ఉన్న చిన్న సన్నకారు రైతులందరికీ కూడా ఈ చట్టం చాలా నిరుపయోగమైంది. ఇది జనాలకు ఏమాత్రం ఉపయోగపడదు. ఇది జగన్ సర్కారుకు మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి జగన్ దీన్ని సైలెంట్ గా తీసుకొచ్చి సివిల్ డిస్ప్యూట్స్ అన్ని కూడా ఈసారి నుంచి సివిల్ కోర్టులో వేయడానికి వీల్లేదు, అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కిందకు వస్తాయని చెప్పి జగన్ సర్కార్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ చీకటి నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేసి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని ఐలాజ్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ మేము దీన్ని కోరుతున్నాం. ల్యాండ్ టైటిలింగ్ అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ప్రకారం 27/23 అనే ఆర్డినెన్స్ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. రాష్ట్రపతి ఆమోద ముద్రతో గెజిట్ నోటిఫికేషన్ పబ్లిష్ చేసి ఈ రోజున చట్టాన్ని అమలు చేయడానికి జగన్ సర్కారు సంసిద్ధమై ఉంది. ఈ చట్టంలో చాలా లోపభూయిష్టమైన విధానాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సివిల్ కోర్టు పరిధి ఏదైతే ఉందో సివిల్ కోర్టు పరిధిని ఈ చట్టం తీసేసి రెవెన్యూ టైటిలింగ్ అథారిటీని ఆఫీసర్ని అపాయింట్ చేసి ఇప్పటి వరకు ఉన్న సివిల్ కేసులు కానీ లేకపోతే ఇకపై నడుస్తున్న సివిల్ కేసులు కానీ అప్పీలేట్ అథారిటీ లేదా ఏపీ టైటిలింగ్ అథారిటీ చైర్మన్కి అప్పీల్ చేసుకోవడానికి అక్కడ కేసులు ఫైల్ చేసుకోవడానికి ఈ చట్టం ఉద్దేశించబడింది. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు రెవెన్యూ కోర్టుల్లో, ఎంఆర్ఓ కోర్టుల్లో, ఆర్టీఓ కోర్టుల్లో ఎటువంటి న్యాయం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. పేద మధ్యతరగతి చిన్నకారు రైతులందరికీ కూడా అక్కడ స్థానిక రాజకీయ నాయకులు కానీ లేదా పలుకుబడి కలిగిన పెట్టుబడిదారులు కానీ చెప్తుంటే వేదం కింద న్యాయం కింద అక్కడ జరుగుతుంది. ఇవాళ మళ్ళీ ఈ పాత సీసాలో కొత్త సారా అన్నట్టు ఈ సివిల్ కేసుల పరిధిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పీలేట్ అథారిటీ అని రెవెన్యూ ఆఫీసర్లకు కట్టబెట్టడం ఇది ప్రజా వ్యతిరేక. పాతపట్నం నియోజకవర్గ నలుమూలల నుండి తరలివచ్చి ఎమ్మెల్యే రెడ్డి శాంతికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. చూస్తున్నటువంటి లక్ష్యాలకు జిల్లాలని ఫాలో అవుతున్న ప్రేక్షకులకు, గౌరవ నాయకులకు, గౌరవ ప్రజలకు, గౌరవ చెల్లెలకు, మరి గౌరవ అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ యూత్కు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 ఈ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని, మరి భగవంతుడు ప్రతి ఒక్కరి జీవితాన్ని మరి అందరి ఆరోగ్య సురక్షతో బాగుండాలని, అలానే ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా అనుకున్న కళలన్నీ సాధించాలని, అనుకున్న కార్యాలు సాధించాలని, మరి మీ శ్రేయోభిలాషిగా, మరి మీ అక్క చెల్లెలిగా, మరి ఎమ్మెల్యే పాతపట్నం శ్రీమతి రెడ్డి శాంతిగా మనస్ఫూర్తిగా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా ఘనంగా 2024 నూతన సంవత్సర ప్రారంభ కార్యక్రమాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ చిర్రా జగ్గిరెడ్డి. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో దేదీప్యమానంగా సాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు. చెనుముషిటివాడ శ్రీ వెంకటాద్రిపై వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం నందు విశేష పూజల్లో పాల్గొన్న భక్తులు. ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి పదవి సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించిన మాజీ మంత్రి కొణతల 32 మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించిన విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుంటే ఎందుకు ఆపలేదని ప్రశ్నించిన రామకృష్ణ. ఎస్టీ గ్రూప్ చైర్మన్ కాండ్రేకుల శ్రీరామ్ ఆధ్వర్యంలో కన్నుల పండగగా సాగిన ద్వారకాధీశకు శ్రీకృష్ణుడి పుష్పాభిషేకం. అనకాపల్లి గౌరపాలెం శ్రీ గంగా పరదేశం ఆశ్రమంలో నిర్వహించిన కనకదుర్గ అమ్మవారి చండీ యాగంలో పాల్గొన్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరి అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.